మీ అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఒక ఆవేశం స్టార్ ఉన్నాడు. వాడి కట్అవుట్ ఏమో 6 ఫీట్లో ఉంటుంది. వాడి వాయిస్ ఏమో మీ అందరికి తెలిసిన విషయమే. దాని గురించి కూడా నేను మాట్లాడదలుచుకోవట్లా. పెద్దగా ఆ వాయిస్ మీద కూడా నేను ట్రోల్ చేయదలుచుకోవట్లా. అయితే ఈరోజు ఎక్కడో పల్నాడులో ఏదో రైతుల గురించి ఒక దీక్ష జరిగిందంట. ఆ దీక్షకి యాజ్ యూజువల్గా మనోడు వెళ్ళాడు. మనోడు ఒక మీటింగ్కి వెళ్తున్నాడంటే ముందే గంటల కొద్ది అక్కడ అంటే ఆ దీక్షకు సంబంధించిన దాని మీద సమీక్ష చేసి వాడు నా అంతటో లేడు, పీకుదాము, పెద్ద పోటుగాని అని చెప్పేసి వాడు మీడియా మీద అక్కడికి వెళ్ళి మాట్లాడతాడు. అయితే వాళ్ళకి వీడు మాట్లాడేది ఎందుకంటే వీడు ఒక రకంగా వాళ్ళ దాంట్లో 9th క్లాస్ వరకు చదువుకున్న స్టూడెంట్ అనమాట. మిగిలిన వాళ్ళంతా బెప్పం కాదు, వేలుముద్రగాళ్ళు, థమ్సప్ గాళ్ళు. కాబట్టి మనోడు మాట్లాడింది కరెక్టా రాంగా అని వాళ్ళు తెలియకపోయినా అబ్బా మావాడు ఫ్లూయెంట్గా బాగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. కానీ వినే వాళ్ళకి పూర్తి స్థాయిలో వింటే వీడికి సబ్జెక్టు సున్నా, వీడు నాలెడ్జీ లేదు. వీడెప్పుడో చదువుకునే రోజుల్లో కాలేజీలు ఎగ్గొట్టేసి నరసరావుపేట అట్లాగే గుంటూరు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారాల మీద తిరిగినటువంటి ఒక డకాయిట్గా వీడికి ఏదో కాలం కలిసి వచ్చి వీడిని రాష్ట్ర అధికార ప్రతినిధి చేశారు. ఎవరు ఏంటి ఆవేశం స్టార్ ఎవరని మీకు తెలుసుకోవాలి కదా. సరే, ఫస్ట్ టైం మీరు కానీ మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అట్లాగే హైప్ అని బటన్ ద్వారా పాయింట్లు ఇవ్వటం ద్వారా మీరు మాకు మరింత ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఎవరు ఆవేశం స్టార్ ఆ వీడియో మీకు చూపిస్తారు. ఎందుకంటే మనోడు ఓవర్ యాక్టింగ్ అద్భుతంగా చేస్తాడు. సో ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి నుండి సింగపూర్ వెళ్ళాడట. ఆ సింగపూర్లో కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక దరిద్రుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళి వారి ఇంటికి వెళ్ళాడట, చూశాడట చంద్రబాబు నాయుడు గారు. అయ్యా సింగపూర్ మంత్రి నీ ఇల్లు చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది నీ ఇల్లు, ఇంత బ్రహ్మాండమైనటువంటి ఇల్లు ఎలా కట్టావయ్యా అని అడిగాడంట. అయితే చంద్రబాబు నాయుడు గారిని పైకి తీసుకెళ్ళి అదిగో దూరంగా కనపడుతుంది కదా ఒక ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు కట్టేటప్పుడే పనిలో పనిగా సరిపోతుంది కదా, ఆ కమిషన్తో ఈ ఇల్లు కట్టేశాడని చెప్పాడంట. అది అంటే ఆయన మాట్లాడింది ఎవరయ్యా? సింగపూర్ మంత్రి ఈశ్వర్ గురించి మాట్లాడాడు. సింగపూర్ ముఖ్యమంత్రి అంట. అరే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకోరా. సింగపూర్కి ముఖ్యమంత్రి ఉండరా అక్కాయ్? సింగపూర్కి ప్రధానమంత్రి, దేశ అధ్యక్షుడు ఉంటాడు. కావాలంటే ఒకసారి చరిత్ర తిరగేసి చూడు. సింగపూర్కి మంత్రి ఉంటాడు కానీ ముఖ్యమంత్రి ఉండడు. అందుకే మనకి హాఫ్ నాలెడ్జీ కాళ్ళం కొట్టం. మనకేం తెలుసు? ఏదో ఆ పల్నాడు నరసరావుపేట మాచర్ల రైల్వే స్టేషన్ దగ్గర ప్లాట్ఫారాల మీద తిరిగేవాళ్ళం, చప్పట్లు కొట్టుకుంటూ తిరిగేవాళ్ళం. ఏదో 5-10 ఇస్తే మన అవసరాలకు వాడుకునేవాళ్ళం. మన అదృష్టం బాగుండి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించారు, రాజకీయాల్లోకి వచ్చేసాం. కనీసం ఒక మీటింగ్లో మనం మాట్లాడేటప్పుడు ఇది ఎంతవరకు నిజం, ఈ ప్రజలు మనం చెప్తే వినాలి. పక్కన ఉన్నాడని ఎవడైనా చెప్తాడంటే ఈడే ఏక్ నిరంజన గాడైతే వాళ్ళు అంతకంటే దరిద్రులు అనమాట. ఎందుకంటే వాళ్ళు 6th 5th చదువుకున్నటువంటి క్యాండిడేట్స్ అనమాట. కాబట్టి సింగపూర్ అనే దేశానికి రాష్ట్రాలు ఉండవు, అక్కడ ముఖ్యమంత్రులు ఉండరు, ఓన్లీ ప్రధానమంత్రి ఉంటాడు, అలాగే దేశ అధ్యక్షుడు ఉంటాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సబ్జెక్ట్ తెలుసుకున్నాక తర్వాత మాట్లాడదాం. తర్వాత సింగపూర్ అనేది భారతదేశంతో పోల్చుకుంటే సింగపూర్ అనేది చాలా చిన్న దేశం. అంతేకాకుండా వరల్డ్లోనే అవినీతి లేనటువంటి దేశం సింగపూర్. అంటే చంద్రబాబు నాయుడు గారు మలాఖత్ పెట్టుకున్నటువంటి దేశాల ఒక జాబితా చూసుకుంటే సింగపూర్ అనేది ఆ దేశంలో అసలు అవినీతి లేదు. మొన్న సింగపూర్లో మంత్రి ఈశ్వర్ గారు ఒకసారి అరెస్ట్ చేశారు. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? కారణం ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి IPL మ్యాచెస్ సంబంధించినటువంటి కొన్ని టికెట్స్, అట్లాగే అది కండక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క ప్రైవేటు జెట్ ఫ్లైట్లో ఈయన వెళ్ళాడని చెప్పేసి అభియోగం మీద అరెస్ట్ చేశారు. అంటే చూడండి, ఎటువంటి మంత్రులైనా ఎవరైనా ఎటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడినా అక్కడ అరెస్ట్ చేస్తారు. అది ఆ దేశం యొక్క గొప్పతనం. అటువంటి దేశాలతోటి మనం టైప్ పెట్టుకోవటం, అటువంటి దేశాల్లో ఉన్నటువంటి అభివృద్ధిని. ఎందుకంటే సింగపూరు నాకు తెలిసినంత వరకు ఈ 4.5 దశాబ్దాలలోనే విపరీతంగా అభివృద్ధి చెందింది సింగపూరు.
పర్యాటక రంగంగా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడానికి కారణం ఏంటంటే అక్కడ అంతకుముందు మనకంటే విచ్చలవిడిగా స్థాయిలో కరప్షన్ ఉండేది. కానీ అక్కడ ఒక మహానుభావుడు దేశ అధ్యక్షుడైన తర్వాత ఆ కరప్షన్ అంతా పూర్తి స్థాయిలో ఏరిపారేయటంతో ఆ దేశం చాలా త్వరితగతిగా అభివృద్ధి చెందినటువంటి దేశం సింగపూర్. అలాంటి దేశాలలో వాటితో టైప్ పెట్టుకోవటం ద్వారా ఆ దేశాలలో ఉన్నటువంటి ఏదైతే ఆ దేశాలని మనకు కావాల్సినటువంటి నాలెడ్జ్ని, టెక్నాలజీస్ని, అట్లాగే ఆ దేశంలో అమలవుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లాంటివి మన దేశానికి అందించడానికి సంసిద్ధమై ఉంటారు. తద్వారా ఆ టెక్నాలజీని అందిపుచ్చుకోవటం ద్వారా ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించాలని చంద్రబాబు నాయుడు గారు కళ్ళగన్నాడు. అందువల్ల సింగపూర్ వాళ్ళతోటి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వెళ్ళి లేకపోతే వాళ్ళతో టైప్ పెట్టుకొని సింగపూర్ కన్సార్ట్ని ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో పెట్టుబడి పెట్టడం కోసం ఆయన పట్టుబడి తీసుకొచ్చేసాడు. ఇక మనం రోత నా కొడుకులం. అయితే సింగపూర్ లాంటి దేశాలు చాలా త్వరితగతంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు. ఆ దేశాల దగ్గర నుంచి టెక్నాలజీని అందిపుచ్చుకోవటానికి, అట్లాగే ఆ దేశాల సహకారంతో రాజధాని నిర్మాణం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఊవిళ్ళూగుతున్నాడు. అట్లాగే వాళ్ళతోటి కలిసి కొన్ని ప్రాజెక్ట్స్ని ఓకే చేశారు. అయితే మనం ఎవడు స్థాయి తగ్గోడు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఆయన ఆలోచనకు తగ్గట్టు సింగపూరు, అమెరికా అలాంటి పెద్ద పెద్ద దేశాలు, అలాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలతోటి, ఇజ్రాయెల్ లాంటి దేశాలతోటి వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటారు. ఇక మన జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నట్టయితే దక్షిణాఫ్రికా డ్రగ్స్, గన్ కల్చరు, అట్లాగే మాఫియా కల్చరు, అట్లాగే గంజాయి, అలాగే అక్కడ డ్రగ్స్ అంటే మాంద్రక ద్రవ్యాలు ఎక్కువగా ఉత్పత్తి చేయడం, అలాంటి దేశాలలో ఉన్నటువంటి నమూనా అంటే 3 రాజధానుల కాన్సెప్టు ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చేసారు. అంటే ఎవడి స్థాయి వాడిది, ఎవడి ఆలోచన వాడిది, ఆలోచన తగ్గట్టు ఆ దేశాల యొక్క ఆలోచన నమూనాల్ని రాష్ట్రంలో తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉంటుంది. అందుకని మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రౌన్ షుగర్ దొరికింది, అట్లాగే డ్రగ్స్ దొరికాయి, అట్లాగే గంజాయి. ఇక భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని ఆనవాళ్ళు మన రాష్ట్రం దొరికింది. కాబట్టి నేను ఈ అక్కయ్య గారికి చెప్పేది ఏంటంటే ఎవడి స్థాయి వాడిది, ఎవడి ఆలోచన వాడిది, ఎవడి ఆలోచనకు తగ్గట్టుగా వాళ్ళు ఉంటారు. కాబట్టి సింగపూర్ లాంటి దేశాలతోటో, అమెరికా లేకపోతే స్పెయిన్, జర్మన్ లాంటి ఇలాంటి అభివృద్ధి చెందినటువంటి అన్ని దేశాలలో, యూరోప్ కంట్రీస్లో 90% కరప్షన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి మంత్రులైనా సైతే తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటువంటి కల్చర్ ఉంది. కాబట్టి అలాంటి దేశాలతోటి మనం వాణిజ్యక ఒప్పందాలు చేసుకోవటం వల్ల వాళ్ళతో ఉన్నటువంటి సిస్టమ్ అనేది, అక్కడ అభివృద్ధి అవుతున్న టెక్నాలజీని, అక్కడ వేస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈ దేశంలో ప్రమోట్ చేసుకున్నటువంటి ద్వారా తద్వారా ఒక అందమైనటువంటి నగరాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం ఏంటి, మన టెక్నాలజీ, మన ఆలోచన ఏంది, ఎక్కడైతే పేదరికం ఎక్కువగా ఉందో, ఎక్కడైతే గన్ కల్చర్ ఎక్కువగా ఉందో, ఎక్కడైతే హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువగా ఉందో, ఎక్కడైతే మాంద్రక ద్రవ్యాలని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారో అలాంటి దేశాలలో ఉన్నటువంటి ఆ దేశాల యొక్క నమూనాలని 3 రాజధానులు అనేటువంటి దాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా చేశారు గత 5 ఏళ్ళు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరప్షన్ అనే పదం మీరు మాట్లాడే అర్హత ఉందంటారా? మీకు సిగ్గుందా కరప్షన్ అనే పదం మాట్లాడటానికి? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్రిట్ఫో ద్వారా 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి జైలుకి బెయిల్కి మధ్య బతుకుతున్నటువంటి వ్యక్తి. ఎప్పుడు బెయిల్ రద్దు అయిద్దో, ఎప్పుడు లోపల పోయి కూర్చుంటాడో తెలియని అలాంటి వ్యక్తి, అలాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిని ఆయన చూసుకొని మీరు ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మొహం మీద పడిదిరా. అరే ముండా కొడక, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సబ్జెక్టు నేర్చుకొని సావు, తర్వాత నువ్వు మాట్లాడే విధానం నేర్చుకొని సావు. ఏదో 4 రైమింగ్లు పోయిట్లో కానీ 4 రైమింగ్స్ వాడితే ఆ పిచ్చిన వాళ్ళకి ఏం అర్థం కాక అబ్బా మా అక్కాయి బాగా చేసిందని వీళ్ళ చప్పట్లు కొడతారు. కానీ వాస్తవ విషయం సరైన సబ్జెక్టు సరిగ్గా కానీ మాట్లాడేవాడి దగ్గర నువ్వు మాట్లాడితే కనీసం వాడికి నువ్వు దేనికి కూడా పనికిరావు. కాబట్టి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సింగపూర్లో కరప్షన్ చేస్తే బొక్కడా వేస్తారు. అట్లాగే మీరు మీ నాన్నగారి టైంలో అంటే మీ పార్టీ ఆ మహానేత టైంలో క్రిట్ఫో ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని జైల్లోకి వెళ్ళి 16 నెలలు చిప్పకూడుతున్నటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి మీ పార్టీ అధ్యక్షుడు. కాబట్టి
కాబట్టి ఎవరికి గౌరవం ఇవ్వాలి, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టే జగన్ అంటే ఏంటో తెలియక ముందు 64 సీట్లు ఇచ్చారు. జగన్ అంటే తెలుసుకోవడానికి 151 సీట్లు ఇచ్చారు. తెలిసాక 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు మీలాంటి లఫుట్గాళ్ళు మైకులు తీసుకొని మాట్లాడితే ఆ 11లో కూడా బొక్కబడి 9కో 6కో పరిమితం అవుతారు. ఆ రోజు మళ్ళీ నువ్వు నరసరావుపేట, మాచర్ల, లేకపోతే దాచేపల్లి, పిడుగురాళ్ళ మధ్య రైల్వే స్టేషన్స్లో ఏదో తుప్పలు బొప్పలు చూసుకొని మళ్ళీ పాత వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే బీ కేర్ఫుల్. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి, చంద్రబాబు నాయుడు గురించి ఆలోచన విధానం గురించి మాట్లాడే స్థాయి నీలాంటి లఫుట్గాళ్ళకి, నీలాంటి అక్కాయిగాళ్ళకి లేదనేది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అనేది ఇట్స్ మై పర్సనల్ హంబుల్ రిక్వెస్టెడ్.